వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైసీపీ పోరుబాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ కార్యకర్తలు రోడ్డెక్కారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు వైసీపీ శ్రేణులు కదం తొక్కాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ట్రై చేస్తే పోలీసులు అడ్డుకుని నచ్చజెప్పారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనంతపురానికి తరలించారు. అనంతపురం ఎస్పీ ఆఫీస్ దగ్గర పెద్దారెడ్డి బైఠాయించారు. ఈ నెల 9న పోలీసులు అనుమతి అడిగారని కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటున్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే అడ్డుకున్నారని అన్నారు. కేతిరెడ్డి ఫ్యాక్షన్ చూపిస్తా అంటే ఆ ఫ్యాక్షన్ ని ఎండ్ చేస్తా అని జేసీ అన్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లిన వాడిని బెడ్రూమ్లోకి వెళ్లలేనా అని జేసీ సవాల్ చేశారు. గుంటూరులో వైసీపీ కార్యకర్తల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్సీ దిష్టిబొమ్మ తగులబెట్టబోతుంటే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో మాజీ మంత్రి అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. విజయనగరం జిల్లాలో జరిగిన ర్యాలీలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేంటంటూ ఆయన ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటు